స్వాగతం మీ అందరికి. ఈరోజు ఒక ప్రాణి గురించి మాట్లాడుతున్నమాట. ఆ ప్రాణి ఏంటంటే కొంచెము డిఫరెంట్ వెరైటీ మాట, ఒక ఇన్వెన్షన్ చేస్తారనమాట. అదేంటంటే కొంచెము లైట్ వస్తుంది, మన అందరికి తెలుసు అరే లైట్లు ఇట్లా పెట్టుకుంటాం వస్తామని. కానీ ఆ లైట్ ఏంటంటే వాడు ఏమో ఇట్లా తిప్పుతారనమాట. తిప్పగానే దండు లైట్ వస్తుంది, ఆ బంద్ అవుతుంది. నాకు అర్థమే ఊంచుకుంటా అరే నీళ్ళు ఎక్కడ చూస్తా అంటే వీడు నీళ్ళకి ఇట్లా గుచ్చేసిన మాట. ఏం గుచ్చేసి లైట్ ఇట్లా గుచ్చేసి లోపలికి ఖతం లైట్లు వస్తుంది, దాని లోపలికి లైట్ ఒకరిని ఊరోని ఇట్లా పిలిచినమాట. అరే మామ ఇక్కడికి రా మామ అన్నాడు. అరే మామ ఎవరిని అంటున్నారా, పోరగాని చెప్పాను. అరే ఓకే ఓకే పోరగాని పిలిచిండు. సరే చెప్పా నాన్న ఏం చేసా అంటే ఒక పని చేయాలి మామ అంటాడు. అరే మళ్ళీ మామ నాకు లోపల మడుగుతారు లప్పకు. సరే పోరగా ఒక పని చేయి, మధ్య ఒక కర్ర ఉంటుంది కదా, కర్రే ఆ కట్టెని ఇట్లా పట్టుకొని అడుగుతుంది కదా, ఆ కట్టెని ఇట్లా పట్టుకొని దాని ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టాలన్నమాట. 48 మెగాపిక్సెల్ ఉంటాయి మన చైనా ఫోన్ ఇట్లా పెడతా వేసాడు. అరే అన్న చేస్తానా, నేను చేస్తా, నాకు పైసలు తెలుసా, నేను జేబులోకి వెళ్ళి ఇస్తాను జే అన్నాడు. వాడు ఇట్లా పట్టుకొని ఏమంటారు ఇట్లా పెళ్లిలో జరిగే ఫోటోలు జరుగుతాయి కదా, తీసుకున్నాడు ఫోటోని. అమ్మాయి ఏంది ఇట్లా వేస్తున్నాడు చూస్తేనేమో ఇట్లా వేసిండు, మొత్తం ఆగం వేసిండు, మొత్తం ఆగం వేసిండో లేకపోతే మన చూడు వాడు కథలు చూడు ఎట్లా వేసిండో. సరే మా దోస్తుగాడు ఏమనంటే దారా చాయ్ తాగొద్దామన్నాడు. సరే రా వెళ్దామని చెప్పిన. సరే వెళ్తూ దారిలో నాకేం కనబడ్డది, ఏదో కొంచెం హాఫ్ బిర్యానీ కనబడ్డది. హాఫ్ బిర్యానీకి దానికి అర్థం కొంచెం కూలర్ ఏమో బయట ఉంది, కొంచెం కూలర్ ఏమో లోపల ఉంది. చూస్తేనేమో ఓయమ్మో అనిపించింది. చూసాం ఎట్లుందా లోపల. అమ్మో చూస్తే ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది, ఒక డేంజర్ స్మైలీ పుంజు ఇంకొక వ్యక్తి ఉంటాడు ఆ చిన్న పోరగాడు. ఆ డైలాగ్ లో కొట్టి నేను చూసి మంచి హ్యాపీ అయిపోయినమాట. నువ్వు సూపర్ రా, పెద్ద ప్లానింగ్. వాడు వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లేవాడు. ఇప్పుడు సాధారణంగా మనం స్నానం చేసుకోవాలంటే వేడి నీళ్ళు పెట్టుకుంటాం. వేడి నీళ్ళు ఇప్పుడు స్నానం చేయాలంటే ఏం చేస్తాము, సరే ఒక గ్రీజరో లేకపోతే మన ఇది హాట్ హీటరో మనం పెట్టుకుంటాము. ఒకటి ఏం చేసిందంటే మన ఐరన్ ట్యాప్ ఉంటుంది కదా, ఐరన్ ట్యాప్ కూడా అక్కడ బొగ్గులు పెట్టినమాట. బొగ్గు నీళ్ళు రావాల్సింది స్మోక్ కోసం, స్మోక్. సరేలే నేను పొలంలో పోతుంటే కొంచెం దూరంగా చూసిన, అరే అమ్మ ఏంది కపుల్స్ ఉన్నారు చెయ్యి మీద వేస్తారు ఉంటారు. సరేలే ఏమో చెయ్యి దగ్గరికి వెళ్ళి చూస్తానేమో బొమ్మలు కనబడ. నీ అమ్మ ఏందబ్బా ఈ బొమ్మలు చూస్తేనేమో ఇట్లా అనబడదు. అమ్మో బొమ్మలు ఎట్లున్నాయా బొమ్మలు. చాలా బాగా నేర్పించావు వాడికి ఆన్ ది స్పాట్ లో. నువ్వు సూపర్ రా. ఓకే సరేలే పొలం పని అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను ఏది మన దున్నపోతుని చూసినమాట సైడ్ లోకి వెళ్ళి. సరేలే కొంచెం నాకు డౌట్ వచ్చింది, ఏందబ్బా దున్నపోతు కలర్ రంగు ఉంది ఇట్లా కలర్ వేసిరంటే ఆ సైడ్ లోకి వెళ్ళి చూస్తేనేమో ఇట్లా రంగు వేసింది మాట కలర్. అరే ఏందమ్మా కపుల్స్ ఉన్నదా బర్రె మీద కపుల్ రంగేసి ఏం కొట్టిరబ్బా అంటే ఏంది అమ్మ అర్థమైతే వీళ్ళు మల్లపల్లి వాళ్ళు కూడా ఎగారు కదా ఇట్లా అనిపించింది. అమ్మో కపుల్స్ ఎట్లా పోతున్నాయి చూడ. ఓయమ్మో బర్రె మీద ఎక్కుతా కానీ దోసుగా నన్ను చూసి ఏమంటాడు అంటే సిగ్గుందారా అంటాడు నన్ను చూసి. మంచి ఉన్న ముఖం దానికి వాళ్ళ ముఖం ఏం చేస్తారంటే పిచ్చి పనులు వేస్తారు అన్నమాట. పిచ్చి పనులు చూడు ఎట్లా మోడల్ అవడానికి ఏమేమో పిచ్చి పనులు వేస్తారు, ఏమేమో పౌడర్లు పెట్టుకుంటా. అరే నా కొడక నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. లైటర్తో కొన్ని మ్యాజిక్ ట్రాజిక్ చేస్తాడు అనమాట. మ్యాజిక్ ట్రాజిక్ ఏంటి అంటే ఇంతకుముందు తమిళ మీరు చూసిన అనుకుంటా, వాడు ఒక పాంగ్ ముఖం పెట్టినవాడు, పాంగ్ ముఖం ఇట్లా నవ్వుతాడు అనమాట ఇట్లా. అయితే లైటర్ ఇట్లా కాలుస్తారనమాట. నాకు డౌట్ వచ్చింది, ఏందబ్బా ఇట్లా లైట్ ఇట్లా ఎందుకు కాలుస్తారంటే ఇప్పుడు చూడు వాడు ఏం చేస్తాడు, ఆ లైటర్ తీసుకొని స్ట్రైట్నింగ్ చేస్తారనమాట. అప్పుడు అర్థమైంది, అరే అచ్చా స్ట్రైట్నింగ్ ఓకే చూద్దాం ఏం చేస్తాడు. ఆ లైటర్ తీసుకొని స్ట్రైట్నింగ్ చేసి చూడు ఎట్లా తిప్పుతున్నాడు, దొమ్మి. అప్పుడు నాకు అక్కడ ఏందబ్బా ఇట్లా తిప్పుతున్నా అంటే తెలిసిందంటే మ్యాగీ చేసిండు. మ్యాగీ భయ్యా నువ్వు ఆ లైటర్ తీసుకుని ఏమో చేసినావు కదా, నువ్వు తెలివి ఏ రేంజ్ లో ఉందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం తోపన్నా నువ్వు అయితే. సరే ఇప్పుడు ఇద్దరు ఒక ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. సరే ఏమని ప్లాన్ చేసుకోవద్దు, ఆ బేబీ ఇది పోతుంది బేబీ అనుకుంటా మొత్తం బేబీనే వేస్తుంది. సరేలే అని మనం చాలా మంది ఏమో ఓయో అని అనుకుంటారు. సరే ఓయో చేసుకుంటానేమో అర్థమైతే తెలియ వాళ్ళిద్దరు చెట్లలో పోయి దాక్కుంటారు అన్నమాట. నాకు అర్థం ఏందబ్బా చెట్లలో ఏం చేసుకుంటారు అంటే నేను ఇట్లా అనుకుంటా వాళ్ళ లోపలికి వెళ్ళి
ముద్దించుకుంటారు మాట ముద్దు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ సీన్లో చూసినాను కూడా మీరు అదేంటంటే తమిళ పక్కన ఇట్లా సముద్రంలో పడేసి నేనైతే ఏమనుకుంటే ఏదైనా చేసి ఏమన్నా లోపల మారణ హోమం చేసి అట్లా పడేసినా లేకపోతే కొంచెం తమిళ చూసే ఫోటో. సరే వీడియో చూస్తేనేమో వీడియో దొరకలే. ఏందబ్బా వీడియో దొరకడం ఏంటంటే వాడు కూడా ఎట్లనే పెట్టిండు సేమ్. నేను సరేలే క్లిక్ బేట్ వేసినా అనుకోరు, మళ్ళీ మీరు అడవద్దు మళ్ళీ అన్న క్లిక్ బేట్ వేసినావు ఆ వీడియో లేదంటే వాడు కూడా సేమ్ ఇట్లా ఫోటో పెట్టిండు, నేను కూడా ఇట్లా ఫోటో పెట్టినా ఇట్లా ఇట్లా వేసిన మాట మొత్తం అనే ఫిక్షనల్ మాట మొత్తం ఫిక్షనల్. ఆ ఫోటోలోనే ఫిక్షనల్ వేసిండు, ఆ ఫిక్షనల్లోనే ఫోటో ఉంది అంతే. సరే నేను ఇంతటితో నేను వీడియోని ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు. మీరు ఏం చేస్తారో చేయండి కానీ లైఫ్లో కానీ నాకు మాత్రం సబ్స్క్రైబ్ అయిపోయింది. ఎందుకంటే సబ్స్క్రైబ్ కానీ 6 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఏం పర్వాలేదు కానీ 6 సబ్స్క్రైబర్సే. నాకు లైక్ మాత్రం ఒక్క లైక్ కొట్టేసాను ఫ్రెండ్స్ అంతే. ఇంకా ఇంతకు మించి ఇంకా చేయనే అవసరం లేదు. కానీ ఇంకా మీకు వీడియో నచ్చినైతే ఇంకా తెలుసు కదా మీరు ఏం చేయాలి, ఇట్లా దన్నమని ఇట్లా లైక్ కొట్టేసాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఎంత వీడియోస్ ఉందంటే అసలు అన్లిమిటెడ్ మాట. దొరుకుతున్నాడు చేస్తూనే ఉండాలి. వెళ్ళే టైం వచ్చి వెళ్తున్నా. బాయ్.